కొత్త ఏడాది కానుకగా ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేయడంతో రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది. పల్నాడు జిల్లా ఎలమందలో పెన్షన్ల పంపిణీలో సీఎం పాల్గొననున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పల్నాడు జిల్లాలోని ఎలమందలో సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా లబ్ధిదారులు పింఛను అందించనున్నారు. ఈ నేపథ్యంలోనే వితంతు పింఛను అందుకున్నటువంటి తలారి శారమ్మన ఆ లబ్ధిదారులు మనతో ఉన్నారు. ఆమెకు చంద్రబాబు నాయుడు స్వయంగా తన చేతుల మీద పింఛను అందించనున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళ అనుభవాలు ఏంటి, వాళ్ళు ఎలా అనుకుంటున్నారో ఆమెను తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, సీఎం చంద్రబాబు స్వయంగా మీ ఇంటికి వచ్చి మీకు పింఛను అందించనున్నారు, ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా ఇంటికి రావడానికి ఇంకా మాకెంతో అనుకూలంగా ఆహ్వానిస్తున్నాం మా ఇంట్లోకి అన్నని. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉన్నారు. ఇందులో మీకు పర్టికులర్గా మీకే అవకాశం రావటం, మీ ఇంటికి ఆయనే వచ్చి ఇవ్వటం పట్ల అంటే అప్పుడు ఊహించారు అసలు ఇలా జరుగుతుందని? లేదండి, మేము ఊహించలేదు ఎప్పుడు. ఇది మాకు దేవుడు ఇచ్చిన వరంగా మేము భావిస్తున్నాం, అన్న మా ఇంటికి రావటం. ఏంటి మీ పరిస్థితి, కుటుంబ నేపథ్యం ఏంటి, మీ పిల్లలు కానీ మీరు ఏం చేస్తుంటారు, మీ ఆదాయం అనరు ఏంటి? నా భర్త కరోనాలో చచ్చిపోయాడండి. నాకు ఆర్థిక ఇబ్బందులు, నేను ఎంతో కృంగిపోయి ఉన్నాను. అన్న నాకు 4,000 రూపాయల పింఛను ఇవ్వబట్టి నేను నా పాపని 4,000 రూపాయల పింఛన్ తోటి నేను చదివించుకుంటున్నాను. మా అబ్బాయి 10 పాస్ అయ్యాడు. 10 పాస్ అయినాక మేము అబ్బాయి సెల్ షాప్ రిపేర్కి రోజుకి 200 కూలికి వెళ్తాడు. ఆ కూలితోటే మేము వచ్చిన ఆదాయంలోనే మేము బతుకుతాం. ఇద్దరం అమ్మ కొడుకు ఇద్దరం. అమ్మాయిని చదివించుకుంటూ ఉంటాం. అది మా ఇంట్లో ఇబ్బంది. ఈ గతంలో పింఛన్ ఎంత వచ్చేదమ్మా ఈ గవర్నమెంట్ రాకముందు, ఇప్పుడు ఎంత వస్తుంది? ముందు 2,750 రూపాయలు వచ్చాయి. ఇప్పుడు అన్న వచ్చినాక 4,000 రూపాయలు పింఛన్ బట్టి నేను నా బిడ్డను చదివించుకుంటున్నాను. అది ఏంటి చంద్రబాబు గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్లే అవకాశం, మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా? అన్న మా ఇంటికి రావటమే మాకు పెద్ద గౌరవంగా మేము సంతోషంగా ఉన్నాం. ఇప్పటికైతే ఏమనుకోలేదు. మీ పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకి ఏమైనా ఆర్థిక సాయం అందే కావాలనుకుంటున్నారా? నా పిల్లల భవిష్యత్తే నాకు ఆధారం. అందుకోసం నేను అన్నని సహాయం కోరుకుంటున్నాను. పిల్లల భవిష్యత్తు గురించి అడుగుతానని అడుగుతున్నాను. మీకు అసలు ఆదాయం, ఇంటి కుటుంబ పోషణ ఎట్లా అమ్మా? అబ్బాయి నేను ఇద్దరం స్కూల్ పనికి వెళ్తామండి. మాకు అబ్బాయికి రోజుకు 200 కూలి వచ్చింది. నేను మిరగాలకి వాటికి వెళ్తాను. మాకు రోజుకి ఇద్దరి మీద 400 దాకా వస్తాయి. అది తన భర్త చనిపోయిన తర్వాత ఆర్థికంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నామని, అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక పింఛన్ పెంచడంతో తమ కొంత ఊరట లభించిందని, అదేవిధంగా తన పిల్లలిద్దరిని కష్టపడి చదివించుకుంటున్నానని సీఎం చంద్రబాబు తమ ఇంటికి రావడం తమకు పెద్ద వరంగా వాళ్ళు భావిస్తున్నారు. మా పిల్లలు ఉత్తమ భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వ సహకారం కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.